హాయ్ బ్రో. ఈరోజు మనం మొన్న రెసిస్టెన్స్ సపోర్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ప్రీవియస్ మనం అయితే చార్ట్లో చూద్దాం. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఉమ్, అనేది చార్ట్లో చూద్దాం. నార్మల్ ఇది ఇప్పుడు నేను ఈ గో చార్టింగ్ అనేది ఒక టూల్ బ్రో. అంటే ప్రీవియస్ డేటాను మనం రీప్లే చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్చ్ 1 నుంచి రీప్లే చేస్తున్నాను. ఓకేనా బ్రో? మార్చ్ 1 నుంచి ఈరోజు మార్చ్ 1 అనుకుందాం. ఈరోజు ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అయింది అనుకున్నాం. సో ట్రేడ్ ఎలా తీసుకోవాలి మనం ఇక్కడ రీప్లే చేసుకో. ఓకే, ఒక్క నిమిషం, సెకండ్ అనేది చూద్దాం. ఆ, చాలా పెద్దగా గ్యాప్ గ్యాప్ అప్ అయ్యి చాలా అయింది. నెక్స్ట్ చూద్దాం బ్రో. మార్చ్ 1 రెసిస్టెన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఆ, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ జోన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అయింది. అది రిజెక్షన్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ లో రిజెక్షన్ అయింది. సో నెక్స్ట్ డే కూడా చూడండి, ఇదే జోన్ లో ఓపెన్ అయింది, కానీ ఈ జోన్ క్రాస్ చేయలే. క్రాస్ చేస్తే పైకి వెళ్ళేది, క్రాస్ చేయలే. ఈ మనం ఇది మీరు రిప్లై చేద్దాం. ఇక్కడ నుంచి చూసుకుందాం. మార్చ్ 28 నుంచి చూసుకుందాం. ఉమ్. ఇప్పుడు చూడండి, మార్చ్ 28 నుంచి చూస్తున్నాం. రిప్లై చూడండి. 2 seconds. పాజిటివ్ పడుతుంది. ఇది వచ్చేసి February 28 డేనా మన ట్రేడింగ్ సెక్షన్ ఎలా జరిగింది చూడండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. మనం ఇక్కడ ఇప్పుడు అది తీసుకుందాం. రెసిస్టెన్స్ సపోర్ట్ లో అనేది ఇది, హై అనేది ఇది. ఇంకొక బ్రేక్ ఇదంతా కన్సాలిడేట్ అయింది మార్కెట్. అంటే ఈ 10 నుంచి 11 వరకు ఒకటే ఆ, అదే గ్యాప్ లో మూవ్ అయింది మార్కెట్. ఇప్పుడు చూద్దాం, ఎటు బ్రేక్ అయితే అటు వెళ్తుంది. అలాగే మూవ్ అవుతుంది, అలాగే మూవ్ అవుతుంది, సైడ్ లోనే మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సైడ్ లోనే మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది. చూడండి బ్రో, చూడండి. నేను ఏం చేశాను, టేప్ ఏం చేశాను ఇక్కడ, ఇది హై తీసుకున్నాను, ఇది లో తీసుకున్నాను. దీన్ని కామన్ సెన్స్, సింపుల్. దీంట్లో పెద్దగా అదే ఎందుకు తీసుకున్నావు అని ఆ, పెద్ద ఇదేం లేదు. కామన్ సెన్స్. నాకేంటంటే ఇగో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది మార్కెట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఏమంటారు దాన్ని, ఆ, మళ్ళీ కిందకి వెళ్ళింది, సైడ్ వైజ్ అయింది, మళ్ళీ కింద నుంచి రిజెక్షన్ ఇచ్చింది, మళ్ళీ ఎక్కువకి వెళ్ళింది. హైయెస్ట్ పీక్ ఇది, లోయెస్ట్ పీక్ ఇది. సో ఈ రేంజ్ లోనే మూవ్ అవుతుంది. చూడండి, ఈ రేంజ్ లోనే మూవ్ అయ్యి మార్కెట్. ఇది అర్థమైందా మీకు? ఒకసారి ఆన్ చేసి అర్థమైందని చెప్పండి. అర్థమైతే డౌట్ ఉంటుంది. ఓకే బ్రో, అది అర్థమైందా బ్రో? ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, మీ 10 టు మనకి అరౌండ్ 12 అంటే అరౌండ్ 12:30 ఆ టైంకి మార్కెట్ అనేది బ్రేక్ ఇచ్చింది. కిందకి బ్రేక్అవుట్ అయింది. చూడండి, మార్కెట్ ఎంత ఫాలో అయింది చూడండి. అర్థమైందా? మనం అర్థమైందా? See, దీన్నే
ఎస్ఎన్సి కాన్సెప్ట్స్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఇప్పుడు బ్రో ఇక్కడ ఇప్పుడు ఉంది కదా, దీన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు కదా ఇక దీనికి. ఇదా బ్రో సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఇదే సపోర్ట్ బ్రో, ఇదే సపోర్ట్, ఇదే రెసిస్టెన్స్, ఇదే సపోర్ట్. నేను ఏం చెప్పానంటే లైన్ కింద డ్రా చేయకుండా ఒక జోన్లో డ్రా చేసుకున్నాను, మనకు బాగుంటుంది అర్థం చేసుకున్నాను. అర్థమైందా మీకు? నేను లైన్ కింద డ్రా చేయట్లా, ఒక రెక్టాంగిల్ తీసుకుని ఒక జోన్లో డ్రా చేస్తుంది. సో నాకు కొంచెం అర్థం అవుతుంది, ఓకే ఈ జోన్లోనే మూవ్ అవుతుంది, మనకు కొంచెం ఐకి కొంచెం బాగా కనిపిస్తుంది. అర్థమైందా మీకు? బాగా కనపడుతుంది. ఓకే 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 అందుకే ఒక జోన్లో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ సపోర్ట్ ఒక జోన్లో గీసుకోండి, లైన్లో గీసుకోవడం కన్నా జోన్లో గీసుకుంటే మనకి కొంచెం ఆ కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మన ఇందాకేం చెప్పిన ఎస్ఎన్సి కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇప్పుడు, అదే ఐ మీన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లోనే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అదే మ్యాక్సిమం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని ఒక టాపిక్ ఉంటుంది. సింపుల్, నేను ఇప్పుడు చెప్పింది అదే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సింపుల్ బ్రో, రెసిస్టెన్స్ సపోర్టే ఏముందంటే ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ మీకు చెప్తాను. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మార్కెట్ పడింది, పడింది, అలా వెళ్తాను ఉంది. ఒక టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే సైడ్ వైజ్ అవుతుంది. ఏదో టైంలో మార్కెట్ మ్యాక్సిమం మన నిఫ్టీ, మన ఇండియన్ దేశంలో ఏంటంటే మార్కెట్ అనేది మ్యాక్సిమం 11:30 to 1 ఆర్ 11 to 1 ఈ టైంలో మ్యాక్సిమం సైడ్ వైజ్ అయ్యే ఛాన్స్. ఓకే మ్యాక్సిమం సైడ్ వైజ్ అవుతుంది, అంటే ఆ టైంలో కొంచెం ఇన్యాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్, యాక్టివ్ ఉంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే సింపుల్, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ కాన్సెప్ట్ నే వేరే పేరులో కన్వర్ట్ చేసి దానికి ఎస్ఎంసి అనే పేరు పెట్టారు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఒక మార్కెట్ ఇలా వెళ్ళింది, ఇది ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసింది, అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ ని ఫామ్ చేసింది, బ్రేక్ చేసింది, కిందకి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఇందాక అదే చూడొచ్చు, వెళ్ళింది సైడ్ వేస్ అయ్యింది మార్కెట్, ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసింది, బ్రేక్ వెళ్ళి ఏదో కింద. ఇదే బ్రో ట్రేడింగ్ అంటే సింపుల్. కాకపోతే మన ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి మనం ఏంటంటే ఆ రోజు రెసిస్టెన్స్ లెవెల్సే కాకుండా ఫోర్ రోజు రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ బిఫోర్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు లైక్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అర్థమైందా బ్రో? ఇప్పుడు రెసిస్టెన్స్ ఇంకా చూద్దాం, నెక్స్ట్ డే కూడా చేయటం ఒకసారి మీరు చేయండి. ఇక్కడ మార్కెట్ సేల్స్ అవుతుంది, ఇప్పుడు ఎటు బ్రేక్ చేస్తే ఒక నిమిషం. మార్కెట్ అనేది నేను ఇది తీసుకుంటున్నాను, ఈ రోజు ఇది 5 తీసుకున్నాను, ఇది రెసిస్టెన్స్, కిందది సపోర్ట్. మీకు లైన్ కూడా గీస్తాను కన్ఫ్యూజన్ ఉండదు. ఈ పైనేమో రెసిస్టెన్స్ అనుకుంటున్నాను, కిందదేమో సపోర్ట్ ఏమో. మనకి మార్కెట్ అనేది సైడ్ వైజ్ ఫామ్ చేసింది, మార్కెట్ అనేది సైడ్ వైజ్ ఫామ్ చేసింది. మనం ఎటు వెళ్తుందో చూద్దాం. మనం ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బ్రేక్ చేసింది, కానీ బ్రేక్ ఎలా చేసింది బ్రో మీకు చెప్పా. బ్రేక్ అనేది బిగ్ బిగ్ క్యాండిల్స్ తో చేస్తే ఎంట్రీ తీసుకోకూడదా? తీసుకోవద్దు. చూడండి అంత బిగ్ క్యాండిల్ తో చేసిందో. అవునవును.
ఏం చేస్తారంటే క్యాండిల్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. తీసేసుకున్న బాగానే వెళ్ళింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక 20 ఫ్రెండ్స్ లైక్ 2 నుంచి అరౌండ్ 2 లైక్ 20 పాయింట్స్ వెళ్ళింది, 20-30 పాయింట్స్. అవును, తీసుకున్న ఒకటి ఇక్కడ ప్రాఫిట్ చేస్తే పర్లా. నేను లైక్ ఇంకా ఎక్కువ కావాలని చూస్తే మన ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. చూసారా, ప్లస్ అయితే పేషెన్స్ ముఖ్యం బ్రో. లైక్ మన సెటప్ వచ్చాకనే మనం తీసుకోవాలి ట్రేడ్. ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఒకసారి అన్మ్యూట్ చేయండి బ్రో. అంటే ఏం లేదు బ్రో, మళ్ళీ రికార్డింగ్ టెలిగ్రామ్స్ లో పెడుతుంది కదా, చూసే వాళ్ళకి ఎస్టింగ్స్ అవుతాయి అంతే. ఓకే ఓకే. అందుకని నెక్స్ట్ డే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది బ్రో. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మొత్తం డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ డే నేను రెసిస్టెన్స్ లెవెల్స్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ ప్రీవియస్ డే. ఒకవేళ ఈ రోజు మార్కెట్ కూడా ఎక్కువ వరకు వస్తే రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, సారీ కింద లైన్ గీస్తాను. ఈ జోన్ అనేది సపోర్ట్. మనం ట్రేడ్ చేసినప్పుడు ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ కూడా గీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే ఇది సపోర్ట్. ఒకవేళ మార్కెట్ ఎక్కువ వరకు వచ్చిందనుకో ఈ రోజు బ్రేక్ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బ్రేక్ అవ్వకపోతే రివర్సల్ ట్రేడ్, లైక్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సపోర్ట్ కదా, మీకు అర్థమైందా? ఇది కూడా ఇది ఒక మేజర్, లైక్ ఇక్కడ మేజర్ కన్సాలిడేట్ అయింది ఈ ఏరియా. సో నేను దేన్ని రెసిస్టెన్స్ అనుకుంటున్నా ఈ లెవెల్ని. ఇప్పుడు చూద్దాం. బ్రేక్ చేసింది, మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ కిందకి వెళ్తా నేను. అర్థమైందా బ్రో? మన ఇక్కడ ప్రీవియస్ డే సపోర్ట్ ఉంది. ప్రీవియస్ డే సపోర్ట్ మన నెక్స్ట్ డే ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయింది. మరి ఇప్పుడు పైది రెసిస్టెన్స్, ఒకవేళ మన ప్రైస్ పైకి వెళ్ళింది అనుకో, పైకి వెళ్ళలేదు, నెక్స్ట్ డే మన ప్రైస్ పైకి వెళ్ళా. ఒకవేళ పైకి వెళ్తే పైన బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది ప్రైస్. కాదు బ్రో, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఏమో రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. నార్మల్ గా అయితే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ కు ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ మధ్యలో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాం కదా, నా డౌట్. ఇలాగా ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఇలా బ్రో. ఇది ఇక్కడ ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ పక్కన యా బ్రో, మిడిల్ లో మీరు ఇలా అంటున్నారా? ఇక్కడ ఇది దాని పక్కన రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇలా బ్రో. ఈ గ్రీన్ పక్కన రెడ్ క్యాండిల్ ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ అక్కడ ఆ రెడ్ క్యాండిల్ చూడండి. ఇది ఇక్కడ ఇది అది సపోర్ట్. ఈ రెడ్ క్యాండిల్ తో పాటు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది పైన. ఇది 1 2 3 అది మనం లైక్ అది నేను ఇందాక ఎందుకు గీసానంటే మనం ఇదో స్ట్రక్చర్ బ్రో. అంటే నేను ఇందాక ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు గీసానంటే ఆ రోజు మార్కెట్ కాబట్టి. మీకు లాస్ట్ డే మార్కెట్ ఆ రోజు సపోర్ట్ మెయిన్ లెవెల్స్ గీసుకోవాలి. మీకు అర్థమైందా? ఓకే. అంటే లాస్ట్ నిన్న ఏం జరిగిందో నిన్న ఎక్కువ వరకు ప్రైస్ అయితే మేజర్ సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ గీసుకోవాలి లాస్ట్ డే. ఓకే, మీరు అన్నట్టు ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారనుకో, నిన్న ట్రేడింగ్ సెషన్ లో మీరు ఓకే ఇట్లా స్ట్రక్చర్ ఫామ్ చేసింది. ఓకే, ఒకవేళ నిన్న మీరు ట్రేడింగ్ సెషన్ ఇంకా కంటిన్యూ అవుతే ట్రేడింగ్ సెషన్ లో స్క్రీన్ బ్రేక్ అయితే ఓకే ఇప్పుడు మీరు అన్నట్టే ఇదే కదా బ్రో నేను తీసుకుంది. ఈ జోనే కదా కింద నేను సపోర్ట్ కూడా తీసుకుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ గీసే కదా, అవునవును, ఆ సపోర్టే బ్రేక్ అయ్యి. ఓకేనా బ్రో? మీరు ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మీరు ప్రీవియస్ డేస్ యొక్క మెయిన్ లెవెల్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఇలాగ
లెవెల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. కరెంట్ మార్కెట్లో సైడ్ వేస్ అవుతుంది కదా, ఓకే. అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కింద వస్తుంది. కరెంట్ మార్కెట్లో సైడ్ వైస్ అయింది, ఓకే, ఈ పార్ట్ వరకు సైడ్ వేస్ అయింది, మనం ఇదో జోన్ లో పెట్టుకుందాం. అదే రెసిస్టెన్స్ సపోర్ట్, ఇది ఒక జోన్, ఈ జోన్ ఎటు బ్రేక్ అయితే అటు ట్రేడ్ తీసుకుందాం. ఇలాగా ఇలాగా. సో ఎలా బ్రేక్ అర్థమైందా బ్రో? క్లియరా? క్లియర్ అయింది నేను. అవును. ఇంకా ఇది సపోర్ట్ బ్రేక్ చేసేసాక కిందకి వెళ్ళింది. మళ్ళీ సపోర్ట్ ఏమవుతుంది బ్రో? పైకి ఇక్కడ రెసిస్టెన్స్ నుండి యాక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? సపోర్ట్ బ్రేక్ చేసేసాక మళ్ళీ బైక్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా బ్రో? రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిన వలన మళ్ళీ ప్రైస్ రివర్స్ అయింది. ఎవరికి వెళ్ళింది ప్రైస్? రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే బ్రో? ఓకే. మీరు ఇక్కడ ఇది ఇది ఎలా గీసుకోవచ్చు మీరు. ఇగో ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయింది, ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయింది. ఇది ఒక సపోర్ట్ రెసిస్ట్, ఇది ఒక జోన్. ఇదేం జోన్? ఇదేం జోన్ బ్రో? సపోర్ట్ జోన్. సపోర్ట్ కి జోన్ అవుతుంది. ఓకే బ్రో, సపోర్ట్ జోన్. మనం ఇక్కడ లైన్ తీసుకుందాం. అంటే నేను జోన్ కింద తీసాను అనమాట, లైన్ కింద చాపు. మీకు అర్థమైందా? లైన్ కింద కాకుండా జోన్ కింద గీసా. ఇదో సపోర్ట్ గీసాడు. అక్కడే మూవ్ అవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది జోన్ గేమ్ తీస్తాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కరెంట్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఇది అబ్జర్వ్. ఓకే. ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది స్ట్రక్చర్. ఇక్కడ సైడ్ వేస్ అయింది మార్కెట్, కానీ బ్రేక్ అయింది. అన్న పైకి వెళ్ళింది మార్కెట్. అర్థమైనా? దీన్ని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అంటారు. ఓకే. మనం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇంకా అర్థమైందా? ఓకే. ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది లైక్ ఈ అదండి స్పెసిఫై, అదే ఆ రోజులోనే ఇంట్రాడేలోనే మనం చిన్న చిన్నగా సైడ్ వేస్ అయితే ఓకే, ఇక్కడ నుంచి సైడ్ వేస్ అయింది. సో ఈ సైడ్ వేస్ ని ఎటు బ్రేక్ చేసినా మార్కెట్ అటు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనం క్విక్ గా స్కాల్ప్ చేయొచ్చు, ఒక 10-20 పాయింట్స్ పట్టేసుకోవచ్చు. ఓకే. అర్థంలో బ్రో? ఓకే. అది ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పడింది కదా బ్రో, ఇక్కడ మనం టార్గెట్ ఎంత పెట్టుకుంటాం, మినిమం పాయింట్స్ అది ఎట్లా డిసైడ్ చేస్తారు? అది చెప్తారు బ్రో. ఇదిగోండి బ్రో, ఇక్కడ చూడండి, క్రాప్ చేసింది మార్కెట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్రేక్ అయ్యింది. ఎలా బ్రేక్ అయింది చూడండి, ఎంత చాలా చిన్నగా. అర్థమైందా? కంప్లీట్ బ్రేక్ అవ్వలేదు అక్కడ. అవును. కంప్లీట్ గా బ్రేక్ అవ్వచ్చు, చాలా లైక్ చాలా చిన్నగా ఒక 1 పాయింట్ అటు ఇటుగా బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ మనం ఇక్కడ తీసుకుని ఉంటే డైరెక్ట్ స్టాప్ లాస్ హిట్. మనం కంగారాక్క తీసేసుకుంటే డెఫినెట్లీ డబ్బులు పోతాయి. చాలా పేషెన్స్ ఉంది. మన సెటప్ వస్తేనే, మీకు ఆ సెటప్ ఏంటో చెప్తా. మీరు ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేసింది? మళ్ళీ సపోర్ట్ అయిపోయింది, సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. మళ్ళీ సపోర్ట్ మళ్ళీ తీసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎలా గీస్తారు చెప్పండి? ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది, మార్కెట్ క్లోజ్ అయింది సరే 130. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఇక్కడ నుంచి ప్రైస్ 2 సార్లు రిజెక్షన్ అయింది. అసలు బ్రో? అర్థమైంది. ఆల్రెడీ కోర్కి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఆ కోర్కి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. కోర్కి వెళ్ళింది, కిందకి వచ్చింది, మళ్ళీ ఈ కోర్కి వెళ్ళింది. కాకపోతే విక్ పెద్దగా ఫామ్ చేసింది అని విక్ వరకు డ్రా చేశాను.
మామూలుగా అయితే బాడీ పరంగా అయితే ఇక్కడ వరకు వెళ్ళిందండి. ఎవరికి వెళ్ళింది? సింపుల్ గా కామన్ సెన్స్ అంటే ఎస్ఎస్ గా డ్రా చేయగలరు. మీకు అర్థమైందా? రెసిస్టెన్స్ సపోర్ట్ నేను ఎలా డ్రా చేస్తున్నాను ఒక జోన్ కింద. అవునవును అర్థం. ఏంటంటే యావరేజ్ గా కరెక్ట్ గా డ్రా చేయక్కర్లేదు. ఒక యావరేజ్ గా ఒక ఐడియా కోసం డ్రా చేసుకుంటాం మనం. ఒక ఐడియా గిఫ్ట్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళింది, కిందకి వచ్చింది, వెళ్ళింది. ఇప్పుడు చూద్దాం. బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అన్ని సార్లు మనకి ట్రేడ్ అనేది ఇక్కడ 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 కూడా మనం తీసుకోము. అది ఎందుకో చెప్తాను మీకు. మళ్ళీ సేమ్ సైడ్ వేస్ ముందు సైడ్ వేస్ బ్రేక్ బ్రేక్. ఇంత సైడ్ వేస్ అయితే ఖచ్చితంగా ఎడ్ బ్రేక్ అయితే అటు మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ రిజెక్షన్ అయినా ఓకే చూడండి. ఒకసారి అన్మ్యూట్ చేయాలి. బయట ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను బ్రో. అమ్మ టీవీ చూస్తుంది. సారీ చూడండి. డైరెక్ట్ కింద బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ డే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అర్థమైనా? ఇంకా ఇంకా మనకి ఈ రోజు ఈ డ్రా ఇది గ్యాప్ డౌన్ అవుతుందా గ్యాప్ అప్? ఏది బ్రో? గ్యాప్ డౌన్ బ్రో. గ్యాప్ డౌన్. మనం వెయిట్ చేసాం, ఎటు బ్రేక్ అవుతుందో వెయిట్ చేసాం, కానీ ఆ బ్రేక్ అవ్వకుండా ఆ రోజు మార్కెట్ అయిపోయింది. డైరెక్ట్ దీనికి బ్రేక్ అయిపోయింది, కింద బ్రేక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం బ్రో? ఈ రోజు మార్కెట్ చూద్దాం. ఈ రోజు గ్యాప్ డౌన్ అయింది. ఈ రోజు చూడండి, ఇది చూడండి. మనం ఇక్కడ ఇలా చేసుకుంటాం. ఇది ఒక రెసిస్టెంట్, ఇది ఒక జోన్ కింద. అదే బ్రో, ఇది ఒక జోన్. ఓకే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఇది బ్రేక్ అయినా, ఈ జోన్ బ్రేక్ అయినా ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే దానిపైనే మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఓకే, అయినా ఉంది కదా, ఎన్నో పాయింట్స్ డిఫరెన్స్ లేదు కదా. 5 పాయింట్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో 5 పాయింట్స్ కూడా కాదు, 5 పాయింట్స్ ఉంది, 10 పాయింట్స్ ఉంది. మనం ఇక 10 పాయింట్స్ ఉంది. మనం కనీసం ఒక 50 పాయింట్స్ గ్యాప్, దాని పైన దగ్గరలో 50 పాయింట్స్ దగ్గరలో ఏ రెసిస్టెన్స్ లేకపోతే ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఒక ట్రేడ్ తీసుకోం, ఎందుకంటే 10 పాయింట్సే కదా గ్యాప్. అవునవును. మనం ఇంకేమి చేస్తాం బ్రో? ప్రీమియం ఏం పెరుగుతుంది, 10 పాయింట్స్ క్యాప్చర్ చేయలేం కదా. అవునవును. మనం ఇదంతా రెసిస్టెన్స్ సపోర్ట్ ఇదంతా బ్లాక్ లో తీసుకొచ్చుకో. డైరెక్ట్ ఇదంతా బ్లాక్ లో తీసుకొచ్చు. ఇదే రెసిడెంట్ మూవ్ అంటే మనం ఇక్కడికి తీసుకోవచ్చు, కానీ కొంచెం లైక్ ఇది బ్రేక్ అవుతే కొంచెం పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కదైనా. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎక్కువ వరకు తీసుకుని మనకి ఇది బ్రేక్ అయిన తీసుకున్నాం అనుకో, ఇక్కడ దగ్గరగా ఉంది కదా సపోర్ట్ లెవెల్. అవునవును. అర్థమైందా బ్రో? అందుకే ఫుల్ దగ్గర సపోర్ట్ లెవెల్స్ తీసేసుకుంటా. ఓకే, అలా మార్కెట్ మొత్తం సైడ్ వేస్. మార్చి 4th మొత్తం సైడ్ వేసా. నెక్స్ట్ డే చూడండి ఒకసారి రన్ చేయండి. నెక్స్ట్ డే చూడండి, సైడ్ వేస్ అయ్యి నెక్స్ట్ డే ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రాపర్గా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రాపర్ బ్రేక్అవుట్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. మార్కెట్ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది.
ఎక్కడికి వెళ్ళిపోయింది బ్రో. అదే బ్రో ఒకసారి అన్మ్యూట్ చేయండి చెప్తా. అర్థం ఎక్కువ బ్రేక్ ఇచ్చింది, బ్రేక్ కోరికి వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు మనం ఇక్కడ 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 మీకు సింపుల్ గా చూడండి. ఇప్పుడు మనం ఏం డ్రా చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా స్కాచ్ అక్కడ రెస్ట్ అయింది. మనం ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఒక రెక్టాంగిల్ ఒక జోన్ డ్రా చేసుకోవచ్చు. అవును 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 ఒక జోన్ కింద ఒక ప్రాసెస్ అన్మ్యూట్ చేయి. ఏం బ్రో ఇది అంతగా బ్రేక్ ఇవ్వలేదు, ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది, చూద్దాం ఎక్కడ వరకు వెళ్ళిందాం. వెళ్ళింది సైడ్ వైస్ అయింది ఇక్కడ కూడా మార్కెట్. సో ఇలాంటి టైంలో మనకి మార్కెట్ వెళ్తున్నా సరే మనకి థీటాడికే అయిపోద్ది. మనం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం బ్రో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, కానీ దీనికన్నా తక్కువ వెళ్ళలేదు, మన ప్రైస్ పైన ఉంది. అవునా, మనం ఏం చేస్తాం ఎక్కడ 1 2 3 4 5 6 7 8 9 వైస్ అరౌండ్ 45 మినిట్స్ సైడ్ వైస్ అయింది మార్కెట్. ఈ 45 మినిట్స్ ఏమవుతుందంటే మనకు థీటాడికే ఎక్కువైపోయింది. థీటాడికే టైం ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంది బ్రో, 100 మీటర్స్ ఫస్ట్ 10 సెకండ్స్ వెళ్ళినోడికి వేరే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అదే 100 మీటర్స్ 20 సెకండ్స్కి వెళ్ళినట్టు సెకండ్ ప్రైజ్ వస్తుంది. అదే ఒక ప్రైజ్ వస్తుంది. అదే ఇప్పుడు టార్గెట్ నెక్స్ట్ క్యాండిల్లోనే మనకు టార్గెట్ రీచ్ అయింది అనుకో ప్రీమియం ఎక్కువ పెరుగుతుంది. అదే గంట తర్వాత రీచ్ అయింది అనుకో ప్రీమియం పెరగదు. అదే అదే కాన్సెప్ట్ థీటాడికే, సింపుల్ కాన్సెప్ట్.